నాయకులు వచ్చినప్పుడే కదా మనం నిరసన చేసేది. మేము తర్వాత ఎవరు దొరకరు కదా, ఈ నాయకులు ఎవరు. మా బాధ మేము చెప్పుకోవాలి కదా సార్. మరి బోరబండకి న్యాయం జరగాలి. బోరబండ బీఆర్ఎస్ పార్టీ సర్దార్ మైనారిటీ ప్రెసిడెంట్ చనిపోయాడు. ఆయన చావుకి కారణం వాళ్ళు ఓన్లీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది వాళ్ళ ఇల్లు. ఆ కన్స్ట్రక్షన్ జరుగుతుంటే అందరికీ బోరబండలో ప్రతి ఒక్క ఇల్లుకి 75 గజాలు ఉంటుందండి. అందరూ 5-6 ఫ్లోర్లు కట్టించుకున్న వాళ్ళే. ఎవరు సింగిల్ ఫ్లోరు 1+2 ఎవరు కట్టుకున్న వాళ్ళు ఎవరూ లేరు. అందరూ 5-6 ఫ్లోర్లు కట్టుకున్న అందరూ చేయండి. ఓన్లీ మా ఇంటికే ఎందుకు వచ్చారు? మాకు ఇది సమయం కాదని తెలుసు సార్, మాకు తెలుసు సమయం కాదు అని చెప్పి. కాకపోతే మా బాధ ఎవరికి చెప్పుకోవాలి మేము? ఇప్పుడు సర్దార్ పోయి కరెక్ట్గా వారానికి 1 వీక్ దాటిపోయింది. ఆ రోజు అదే రోజు ఎమ్మెల్యే గారికి ఇట్లా అయింది. ఎవరు నాయకుల్ని ఎవరు ఆయన ఎవరెవరైతే చనిపోయాడో ఆయన టెన్షన్తోనే ఆయన హాస్పిటల్ పాలయ్యాడు. వేరే టెన్షన్ ఏం లేదు. ఏంటి బోరబండ వాళ్ళకి న్యాయం చేయలేకపోతున్నా అని చెప్పి అదో మనతో ఆయన హాస్పిటల్ పాలయ్యాడు. మా బాధలు వినే నాయకుడే చనిపోయాడు. ఇప్పుడు మాకు ఎవరు దిక్కు? మాకు న్యాయం కావాలి. బోడబండకి అన్న మా కొరకు చనిపోయిండు. ప్రజలను కాపాడుకోలేకపోతున్నానని అన్న ప్రాణాలు మాకు వదిలిండు. అందరి గురించి బోడబండ ప్రజల కొరకు వదిలిండు అన్న. కాంగ్రెస్ వాళ్ళది రేవంత్ రెడ్డి కొంచెం చూసుకోవాలి, తెలుసుకోవాలి ఏంటిది అనేసి. అన్న బోడబండ ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నాను అని చెప్పి అన్న బాధపడ్డాడు. దాని గురించే చనిపోయాడు. కాంగ్రెస్ వాళ్ళ తరఫు నుండి ఒక సర్దారు చనిపోయాడు వారం కింద. ఆయన కొరకు ఇప్పుడు ప్రజలు అందరికి ఇట్లా అయ్యింది అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళ గురించే హరాస్మెంట్ గురించి చనిపోవడం అయింది. ఆయన గురించి మా గురించి ఆలోచించి అన్న కూడా చనిపోవడం అయ్యింది. మాకు బోడబండకు న్యాయం కావాలి అంతే.